నమో శ్రీ గురుదేవాయ పరమపురుష సర్వదేవతా వశీకర సర్వారిష్ట వినాశాయ సర్వమంత్రశేఖరాయ త్రైలోక్యం అసమానాయ స్వాహ. సద్గురు ఆత్మస్వరూపులారా, మరి మనం చేస్తున్నటువంటి ఈ యూట్యూబ్ కార్యక్రమాల్లో మనం పంచామృతం మొదలుపెట్టి సాంఖ్యం తారకం చేశాం, అమనస్కం, సాధన సంపత్తి, చతుర్వేద జ్ఞానం, వీటిలో మనం ఇప్పటి వరకు సాంఖ్యం చేసాం, తారకం చేసాం. తారకం కూడా అయింది. అయితే విజ్ఞులైన వారు దీన్ని గమనించాలి. ప్రాపంచిక విషయాల్లో మనం వెళ్ళటం లే. ఈ మధ్యలో ఏదో కర్ణార్జునుల వీరత్వం కోసం ఒక క్యాషెట్ పెట్టాం అంతే యూట్యూబ్లో. అంతేకాని మనం ఇప్పటి వరకు మొదలుకొని చతుర్విధ ఏది బాహ్యభక్తి, అనన్యభక్తి, ఏకాంత భక్తి ఇట్లాగా చెప్పుకుంటూ మనం అదేవిధంగా భక్తులు ఎంతమంది భగవంతుడికి ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చాం. అట్లానే ఇప్పుడు జ్ఞాన సముదాయంలో పంచామృతమును అంటే పంచామృతం బడిపంతుల సినిమాలో ఇది వరకు మీకు చెప్పాను. పంచామృతం పుట్టిన భూమి అని. అంటే పంచామృతం అంటే పాలు, పెరుగు, నెయ్యి, ఇలా నెయ్యి, తర్వాత తేనె, ఆ తర్వాత అదే మనం అరటిపండు, బెల్లము వేస్తుంటాం కదా, అలా వేసి పంచామృతం తయారు చేస్తాం. ఇవి కావు, ఇవి భౌతికంగా ద్వైతంతో కూడుకుని. ఇప్పుడు మనం చెప్తుంది పంచామృతం ప్రపంచంలోనే అత్యంత గోప్యమైనటువంటి రహస్యమైనటువంటిది పంచామృతం మనం చెప్పుకుంటున్నాం. నిజమైన పంచామృతం ఇదే. ఇది తెలుసుకోవడానికి మన వాళ్ళు ఆలయాల్లో పంచామృతం పెట్టారు. ద్వైతం ఎవరైనా అడుగుతారు కదా పంచామృతం కోసం, ఇది తెలుసుకుంటేనే కదా అడగడానికని. బడిపంతుల సినిమాలో కూడా ఉంది, పంచామృతం పుట్టిన భూమి అని బడిపంతుల సినిమాలో పాడతాడు. పంచామృతం పుట్టిన భూమి, పంచశీల బోధించిన భూమి. ఆ విధంగా పంచామృతంలో మనం సాంఖ్యం అంటే సృష్టి పుట్టుక, తారకం, ఈ సృష్టి లోపల ఏముంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అమనస్కం అంటారు. అంటే ఆధ్యాత్మికలో ఇంకా మనం డెత్లో వెళ్తున్నాం, డెత్లో గడుపు పెడుతున్నాం. పంచామృతం అంటేనే డెత్. అలాగా అమనస్కం అంటే ఏమిటి? మనసు లేని చోటుని వెతుకుట, మనసు రహితమైన చోటుని వెతుకుట. మనసు ఇక్కడ మనసు అసలు ఎన్ని విధములు, దీని తాలూకా వివరణ పూర్తిగా చెప్పండి గురుగారు అంటే, మనసు రహితమయ్యే చోటు ఒకటైతే మనసుని మనకు నచ్చేటట్టు ఒప్పించుకునుట, తిప్పుకొనుట మనసుని. ఇక మనసు రహితము, మనసు మమేకం, మనతో. ఇక మూడోది ఏంటంటే మనసును వాటి యొక్క తత్వాన్ని మార్చి మనకు అనుకూలంగా మార్చుకోవడం ఒకటి, రహితం చేయటం ఒకటి, ఆ మనసును పూర్తిగా లేకుండా చేసుకోవడం ఒకటి. ఇలా అమనస్కం ఒకటి, సహజ అమనస్కం అంటారు. 3 వజ్రామనస్కం అని కూడా అంటారు వేదాంతంలో. అమనస్కం మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది అమనస్కం. అలాగే మిగతా వాటి కోసం 2 కోసం కూడా చెప్పుకుంటాం. మనసును లయం చేయటం ఒకటైతే, మనసును రహితం చేయడం ఒకటైతే, మనసును మనకు నచ్చేటట్టు చెప్పుకొనుట, మార్చుకొనుట ఒకటి. ఇలా ప్రహ్లాదులు వారు చేశారు. తనకి నచ్చే విధముగా మనసుని తన వైపు తిప్పుకున్నాడు. అయితే యావత్ ప్రపంచం కూడా మనసు చెప్పేటట్టే నడుస్తుంది. ఇంద్రాది దేవతలు కానీ ఎవరు కానీ మనసు చెప్పేటట్టే నడుస్తారు. కానీ మనసును రహితం చేసుకుందామని కానీ, మనసును లయింపచేద్దామని కానీ
లేదు మనసును మనకు నచ్చేటట్టు మార్చుకుందామని కానీ ఆలోచన సాధారణంగా రాదు. ఇది బ్రహ్మ విద్యలో గొప్ప ప్రక్రియ. దీనినే వశిష్ఠ భగవానుల వారు ఒక మాట అంటారు. ఏమిటది? మన ఏవ మనుషానాం కారణం బంధమోక్ష. రామభద్ర, ఈ మనసే సమస్త బంధాలకి మూల కారణమై ఉందని అన్న. ఈ మనసే మోక్ష సాధనకి ముఖ్యమైన వారధిగా నిలుస్తుంది. మనసే మోక్షానికి మార్గమైంది, మనసే బంధానికి కూడా మార్గమైంది. మన ఏవ మనుషానాం కారణం బంధమోక్ష అన్నారు. కనుక ఇట్టి మనసుని రహితము చేసుకోవడానికో, లేకపోతే లయింప చేసుకోవడానికో, లేదంటే తన వైపు త్రిప్పుకొనడానికో ప్రపంచంలో అనేక మంది గురువులు, ఎందరో మహానుభావులు, అందరికీ శతాభివందనములు, వాటి కోసం అనేక సాధనలు చెప్పుకొస్తూ ఉన్నారు నాయనలారా. కావున ఇట్టి మనసును మనం దూరం పెట్టాలి, దాన్ని మనం వైపు తిప్పుకొనాలి, మన వైపు తిప్పుకొనాలి మనసును అన్నది ఆలోచనలు భగవద్గీతలో ఒక రకమైనటువంటి మనకి దృష్టాంతరాన్ని చెప్పారు మహానుభావులు. ఏమిటది? ఒక మారు ఒక ఫిషింగ్ హార్బర్ లాంటి ఒక హార్బర్లో ఒక కొంగ అంటే మీకు తెలుస్తుంది. ఆ కొంగ అక్కడ ఫిషింగ్ హార్బర్లో ఆ బోట్లపై, అదే ఆ తెప్పల వాళ్లపై రాలిపోతున్న చేపలు తింటూ జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. అలా దాంట్లో మమేకమైంది ఆ కొంగ అనే పక్షి. దానికి ఒకరోజు దానికి నచ్చినటువంటి చేప దొరికింది. ఆ చేపను పట్టుకొని అది ఎలాగైనా, అమ్మో ఇంకో చేపలు చూస్తాయేమో, ఇంకో చేపలు చూసి నా చేపలు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తాయేమో అని చెప్పేసి ఆ కొంగ ఆ చేపను పట్టుకొని అక్కడ దానికి విరోధముగా ఉన్న పక్షులకు దూరముగా ఎక్కడో దూరాన ఉన్నటువంటి సిప్పు, అది ఓడ, చాలా పెద్ద ఓడ, ఆ ఓడ కొయ్యి మీదకి పట్టుకొని వెళ్ళిపోయింది. అంత దూరం వెళ్ళిపోయింది. ఎందుకు? దానికి ఇష్టమైంది కనుక అది పట్టుకొని అక్కడికి వెళ్ళి తినాలని. అలా ఆ ఓడ మీద ప్రపంచాన్ని మర్చిపోయి తనకిష్టమైన వస్తువులు తినడం మొదలెట్టింది. అలా మహాత్ములు అవి తింటూ ఉంటే దానికి ప్రపంచం కనిపించలే, ఏ రకమైనటువంటి ఆటంకం దానికి కలవలే. అది అలాగా ఆ చేపను తినడంలోనే మమేకమైపోయి ప్రపంచాన్ని మర్చిపోయి ఉంటుండగా ఇంతలో ఆ సిప్పు వాడ, ఆ సిప్పు ఆ ఒక్క జట్టిని విడిచిపెట్టి అక్కడి నుంచి వేరే ఊరు ప్రయాణం అయిపోయింది. అమెరికా, రష్యా ఏదో అనుకోండి, అలాగా చైనా, లేకపోతే ఏదో అక్కడికి వాడ బయలుదేరిపోయింది. వాడ వెళ్ళిపోతుందన్న సంగతి కూడా ఈ పక్షికి, కొంగకు తెలియకపోవడం చేత ఆ వాడ చాలా దూరం వెళ్ళింది. అలా దూరం వెళ్ళిపోయి, చాలా దూరం అంటే పక్షి మళ్ళీ ఎగిరి ఎక్కడి నుంచి అయితే ఆ చేపను పట్టుకొని ఆ షిప్ మీదకి వెళ్ళిపోయిందో మళ్ళీ అక్కడికి రావాలంటే ఎగిరేటంత బలం లేనంత లోతుకి వెళ్ళిపోయింది ఆ షిప్పు. ఒక్కసారిగా చేపను తినేసిన తర్వాత తదుపరి ఈ పక్షికి, కొంగకి తెలివి వచ్చింది. ప్రపంచ విషయాలు చూసి, అయ్యో నేనేంటి ఎక్కడ ఉన్నాను, అయ్యో నా ఊరు, నేనుండే ఊరు, స్థానం, నా స్థలం, నివాసం ఎక్కడుంది అని ఎగరడానికి ప్రయత్నించింది, వెళ్ళిపోదామని. కానీ వెళ్ళలేనని దానికి తెలిసిపోయింది. నేను వెళ్ళలేని, చచ్చిపోతాను, ఈ మార్గ మధ్యంలో సముద్రంలో పడి సరిపోవచ్చు, ఇంకా ఈ సముద్రంలో ఎక్కడ ఏది లేదు కదా. కనుక ఆ రకమైనటువంటి ప్రయత్నం చేసి విరమించుకుంది. ఆ షిప్ మీదే, ఆ కొయ్యి మీద అట్లాగుంది. అలా షిప్ వెళ్ళిపోతూ ఉంది.
అలా షిప్ వెళ్ళిపోతూ ఉండగా రాత్రి అయింది. రాత్రి అయిన తర్వాత ఆ షిప్పులో ఉన్నటువంటి వారు వాళ్ళు వండుకున్నది ఏదో అన్నం పప్పు ఇటువంటివి ఏవో తినుబండారాలు తిని వాళ్ళు చూశారు. ఇదేదో పక్షి ఉంది కదా అని చెప్పేసి ఈ అన్నాన్ని పప్పు తెచ్చి అక్కడ పెట్టారు. పాపం అది దానికి ఆకలేసింది. తిన్నగా వెళ్ళి చూసింది. వాసన చూస్తే అది అనుకున్నటువంటి తిండి కాదు, దానికి నచ్చినటువంటి తిండి కాదు అది. చిచి చిచి ఈ పప్పు ఈ అన్నం తినవా? నేనేటి నా బ్రతికేటి ఓ రాజబాబుదట, అలాంటిది నేను ఇది తినడమేంటి అన్నది. అనేది మళ్ళీ కొయ్యి మీదకి వెళ్ళిపోయింది. కొయ్యి మీద ఉంది. అలాగా రాత్రంతా పసుతూ ఉంది. తెల్లారిపోయిన తర్వాత వాళ్ళు వద్దులు లేచి ఆ షిప్లో ఉన్నవాళ్ళు ఏదో స్నానపానాలు చేసి టిఫిన్ టైం అయింది. టిఫిన్ టైం అయ్యి వాళ్ళు ఏ బ్రెడ్ ఏదో ఒక ఇడ్లీలు ఇలాంటివి తినుకొని వాళ్ళు మిగిలింది తీసుకొచ్చి పోనీ అవి కూడా పెట్టారు. పెడితే ఆకలి వేస్తుంది కదా, తెల్లారింది. తిన్నగా వచ్చి వాసన చూసింది. అబ్బే మనకేమైనా తిండి కాదు ఇది, చీ నా బ్రతికేటి ఇలాగైంది, నేరపై నేను తప్పు చేశారా, చీచీ అనుకొని మళ్ళీ కొయ్యి మీదకి వెళ్ళిపోయింది. ఎంతకాలం ఉంటుంది అట్లాగా ఆకలి బాధ మాటలా? అవునా? ఈ ఉదరం అన్నది అందులోకి ఏమి వెళ్ళకపోతే నరాలన్నీ లాగేస్తాయి. 96 తత్వాలు ఉడుక్కుంటాయి కదా. ఏది రాదు, కళ్ళు కనిపించు, చెవులు వినబడవు, శరీరం ఊగిపోద్ది, కళ్ళు తిరిగేస్తాయి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా మనిషిలాగే వాటికి. అయితే మధ్యాహ్నం అయ్యేసరికి ఏమైంది, వాళ్ళు వంట చేసుకొని వాళ్ళు తిన్నటువంటి అన్నం కాయగూరలు ఇలాంటివన్నీ వాళ్ళు కాయగూరలు లాంటి ఇలాంటివన్నీ తెచ్చి పెట్టారు. వాళ్ళు తిని అప్పటికే ఇది బాగా ఆకలితో నీరసించిపోయింది. ఈ పక్షి ఆ కొంగ ఆకలితో నీరసించిపోయి వచ్చి చూసింది. ఏంటి ఇలా అటు పెట్టారు వీళ్ళు, మరి ఏంటి చేస్తాం, ఆకలి వేసేస్తుంది, తప్పదు కదా, ఎప్పటికి ఇదే ఒక చందువా చేపను ఒక వందిన చేపను లేకపోతే ఏదో చేప అనుకుందాం, ఏం చేస్తాం. దైవం ఇలాగా నా వైపు చిన్న చూపు చూసింది. ఏమిటి దైవం చిన్న చూపు చూసిందా? నీవు ఆ ప్రపంచాన్ని చిన్న చూపు చూసి ఆ చేప కోసం చేప వలలో పడిపోయి అది తినడంలో మర్చిపోయావా? ఆఖరికి ఏదో చూసింది. చూస్తే ఆకలి, పెద్దలు అంటారు కదా, ఆకలి రుచి ఎరగదు, నిద్ర శుభ్రం తిరగదు అని పెద్దలు అన్నమాట. దానికి బాగున్నట్టుకుంది, ఏదో కొద్దిగా తిందాం, దానికి ఏముంది, ఆకలి వేస్తుంది అంటూ ఆ రకమైనటువంటి ఆహారం కొద్ది తిన్నది. వచ్చింది. కొద్ది తిన్న తర్వాత కాస్త వచ్చింది. అక్కడికి అది తిని కొద్దిగా వెళ్ళిపోయి ఆ షిప్ యొక్క క్యాబిన్ మీదని కాసేపు రెస్ట్ తీసుకోం. ఇలా షిప్ వెళ్ళిపోతుంది. అలా షిప్ వెళ్ళిపోతూ అలా వెళ్ళిపోతుంది. మళ్ళీ మధ్యాహ్నం అయింది, రాత్రి అయింది. రాత్రికి వాళ్ళు ఏమో వండుకున్నారు. అవి కూడా వెజిటేరియనే, చేపలు గేపలు ఏమీ లేవు, మాంసం అది లేదు. వాళ్ళ దగ్గర కూడా స్టోరేజ్ దగ్గర అయిపోయింది. పాపం స్టోరేజ్ ఏ మాంసం వండుకుందామన్నా తిందామన్నా ఎప్పుడో ఆదివారం తప్ప మధ్య రోజుల్లో వాళ్ళు వండుకోరు. అప్పుడప్పుడు వండుకుంటుంటారులే, ఎవరికైనా ఇష్టం ఉంటుంటే. అట్లాగా స్టోరేజ్ కూడా డల్ అయిపోయి ఏదో జట్టీకి వెళ్ళిన తర్వాత ఇంకో కూర జట్టీకి వెళ్ళాక మళ్ళీ స్టోరేజ్ చేసుకోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడు ఆ రాత్రి కూడా వాళ్ళు చపాతీ ఏదో వండుకున్నారు, బంగాళదుంప ఇలాంటి చపాతీలు వండుకున్నారు. మరి మనం చెప్పుకుంటేనే కదా విధానం. రాత్రికి వెళ్ళి చూసింది. ఇంత మధ్యాహ్నం తిన్నది కదా, మరి ఆకలి కొద్దిగా ఇదేంది, పర్లేదు ఇదే మనం ఏదో చావళ్ళలో ఏవో అనుకుందాం తిందాం అనుకొని అలా తిన్నది. అలా రాత్రి తిని అవి కూడా తిని మళ్ళీ తెల్లవారిన తర్వాత అది వాళ్ళంతా స్నానపానాలు చేసుకొని మళ్ళీ వాళ్ళు ఏ బ్రెడ్ గిడ్డో ఇవన్నీ పెట్టారు. వాళ్ళు కూడా 2 రోజులు తిన్నాము, బాగానే ఉన్నది కదా అనేది తిన్నది. ఆ బ్రెడ్ కూడా తిని ఇంకా అక్కడికి ఇది ఏం చేస్తుంది, ఆ బ్రెడ్ కూడా తిని ఎగరడం మొదలెట్టింది. ఎగరడం మొదలెడితే అప్పుడు ఒక 10% ఎగిరితే దానికి ఆవేశం వచ్చేది. 10%కే పూర్తిగా ఆవేశం వచ్చేది. ఎప్పుడు ఈ మాంసాహారాలు చేపలు ఇవన్నీ తింటప్పుడు
ఇప్పుడు ఈ వెజిటేరియన్ తింటున్నది కదా, ఈ పప్పులు వాళ్ళు పెట్టినటువంటి బంగాళదుంపలని, ఏదో వంకాయలని, ఈ రకంగా ఏదో పెడుతుంది, తింటుంది. అలా తింటూ అది ఎందుకన్నా మంచిదని ఎగిరింది. ఎగిరితే 10 కాదు 20% ఎగిరేసింది. అది 20% ఎగిరింది. దానికి ఏ ఆవేశం అనిపించలేదు. ఇదేంటిది, నేను 10% దూరం ఎగిరితేనే ఆవేశం వచ్చేది. చేపలు మానేసి తిని దగ్గర నుంచి నాకు చాలా ఆరోగ్యంగా ఉంది. కాళ్ళు పీకుటు లేదు, రెక్కలు పీకుటు లేదు, చాలా శుభ్రంగా ఉంది. నేను రోజు ఆ చేపలు తినేవాడు. అది తినడం వల్ల కాళ్ళు చేతులు పీకేయడాలు, తల తిరుగుడాలు, జ్వరాలు రావడం, జబ్బులు రావడం, అనేక రకాల జబ్బులకు లోనయ్యాడు. సరే చూద్దాం అనుకుంటూ ఆ వారం అంతా అలా గడిపింది. ఆ వారం అంతా ఆ పక్షి కొంగ అలా గడిపి సరే ఒక ఊరు చేరుకుంది. ఒక అమెరికాకో రష్యాకో ఎక్కడికో చేరుకుంది. అక్కడ చేరుకోగానే అక్కడ మళ్ళీ ఈ చేపలు కనిపించాయి. ఆ జట్టి దగ్గర చేపలు మళ్ళీ కనిపిస్తూ ఉన్నాయి. చూసింది, చిచ్చి చచ్చిపోయినా సరే ఆ చేపలు తిన్నక, నేను తినమన్నా తిన్నక్కడ. నా ఆరోగ్యం అంత బాగుంది, ఇంత బాగున్న ఆరోగ్యం ఈ తిండి తిని నేను ఈ పాపిష్టి తిండి, ఈ నీసు తినడం మొదలెట్టిన తర్వాత నాకు అనేక రోగాలు వచ్చాయి. ఇప్పుడు ఏ రోగాలతో పని లేదు. నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను. కనుక నేను ఇక ఈ చేపలు తినడం అన్నది మానేసుకుంటాను అని ఆలోచించేసింది. ఆ రకంగా ఆ పక్షి ఆ తిండికి అలవాటు పడ్డ ఆ తిండిని ఎలా విడిచిపెట్టింది అంటే, ఏ తిండి అయితే, ఏ అలవాటు అయితే ఉందో, ఏ వ్యసనం అయితే ఉందో మనకి, ఆ వ్యసనానికి దగ్గరలో ఉండేటప్పుడు ఏ రకంగా ఈ మనసు అనే పక్షి అది నిలబడాలంటే నిలబడలేదు. తప్పనిసరి ఆ వ్యసనం దగ్గర ఉండేటప్పుడు ఆ వ్యసనం వైపు మనసు తప్పనిసరి వెళ్తాడు. మనం ఎన్నో కట్టుబాట్లు చేసినా అది ఉందో, అది ఆ మనసుకు పట్టినటువంటి విధానం, ఆ మనసు. కనుక ఆ మనసును కంట్రోలింగ్ చేయాలి అంటే ఆ మనసుకు నచ్చినటువంటి వ్యసనాలకి దూరంగా దాన్ని పెట్టడానికి రెండో ప్రయత్నం చేయాలి. మొదటి ప్రయత్నం అనుకోండి. కనుక ఆ మనసు మనం అది మారాలి అనుకుంటే, ఆ వ్యసనాన్ని విడిచిపెట్టాలంటే ఆ వస్తువు, దానికి ఇష్టమైన వస్తువులకి దూరంగా దాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇలా చేసినప్పుడు అది తప్పనిసరి ఆ వ్యసనానికి దూరమై మనకు నచ్చేటట్టు తిరగడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది వాస్తవం. కనుక ఆ రకంగా చేయడం చాలా మంచిది. గురుదేవ, సద్గురుదేవ, ఇది ఒక ప్రయత్నం. గీతలో చెప్పి